స్ట్రాంగ్గా ఉందా ఏదో ఉందా అలాగా మీరు అడిగారు. లేదంటే అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. సరే మంచి ఇప్పుడన్నా మంచి టైం చేసినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు హడావిడిగా ఉన్నాం కదా, తర్వాత కలుద్దాం అని చెప్పి చిరంజీవి గారిని మన ఫెడరేషన్ గురించి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ. కాకపోతే మన అందరం కలిసి ఒకసారి కలిసే కార్యక్రమం సెట్ చేద్దాం. నిన్నైతే చాలా కష్టం మీద ఒక 6కే వచ్చింది కాబట్టి 6 వెళ్ళి వచ్చాం. కూడా మనం ఒక బాధ్యతారహితమైన పోస్టులో ఆ బాధ్యతలు కంపల్సరీ స్వీకరిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా కంపల్సరీ ఇక్కడి నుంచి ఇంతకు ముందు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసిన ఇక్కడి నుంచి మాత్రం కంపల్సరీ ఎవ్వరు కూడా అలాంటి పరిస్థితి. నాకు సురేష్ గారు మాకు ఫోన్ చేసి ఇంత డిస్టర్బెన్స్ జరుగుతుందన్నా నేను ఒక వాయిస్ పెడతాను, నువ్వు ఒక వాయిస్ పెట్టాను. నేను ఒకటే చెప్పాను, నేను అన్అఫీషియల్ సార్, నేను ప్రెసిడెంట్ కాదు. ఇప్పుడు నేను మళ్ళీ ఎలక్షన్ అయ్యి నేను ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ గ్రూప్లో పోస్ట్ పెట్టను, నేను పెట్టను. ఇంకా అలాగే అందరూ కూడా మన బాధ్యతను గుర్తించుకుని ఇంకా మనల్ని ముందుకు నడిపించారంటేనే మన నాయకత్వం మీద మనందరి మీద ఎంత నమ్మకం ఉంటే ఈ పొజిషన్కి 2 సార్లు ఫెడరేషన్లో ఏ ఫెడరేషన్లో అయినా సరే మన యూనియన్స్లో ఎలక్షన్ లేకుండా ఇనానిమస్ అవుతున్నది చాలా కామన్ విషయం, పెద్ద మ్యాటర్ లేదు. కానీ ఫెడరేషన్ అనేది ఎలక్షన్ లేకుండా ఇనానిమస్ అనేది జరగదు. అలాంటి ఫెడరేషన్లో కూడా 2 సార్లు ఇనానిమస్గా గెలిచిన రేట్లు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ తిరిగినా మనకు ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి అందరు లీడర్స్ కూడా ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటూ మనం ఏ పని చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుకున్నాను, మన ఫెడరేషన్లో ఉన్న లీడర్స్ మీద బట్టి అంత స్ట్రాంగ్ గా ఉన్నాం. కేవలం ఇవన్నీ సాధించడానికి కారణం ఏంటంటే ఈ కార్యవర్గం ఒకటే చేస్తే నేను అనను, అందరం ఐక్యతగా ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇవన్నీ పనులు మనం సాధించగలిగాం. ఈ 2 years కూడా ఈ కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రతి ఒక్క యూనియన్ అసోసియేషన్ కలిసి కట్టుగా ప్రతి అడుగులో అడుగేసి ముందుకెళ్తే మనం ఇంకా గొప్ప విజయాలు సాధించగలమన్న నమ్మకం నాకుంది. కాబట్టి అందరూ ఇప్పుడు ఏదో సార్ చెప్పినట్టు ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి డిస్టర్బెన్స్ అనేది కామన్. అవి ఎంత వెళ్ళినా కూడా ఏదో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఒకటే, అందరం ఫ్రెండ్లీగా ఉన్నాం. లాస్ట్ టైం కూడా మనం ఇన్ని విజయాలు సాధించడానికి కారణం ఏంటంటే ఏకగ్రీవంగా ఎలక్షన్ అవటం వల్లే మనం సాధించగలిగాం. ఎలక్షన్ జరిగి గ్రూప్స్ విడిపోతే ఆ గ్యాప్ అనేది ఉండడం వల్ల మనం పనుల్లో పార్టిసిపేట్ చేయాలి. కానీ లాస్ట్ టైం అందరూ జనరల్ సభ్యులందరూ కూడా ప్రతి ప్రోగ్రామ్ లో అందరూ తలావంతు చేసి వాళ్ళ సహకారాన్ని అందించారు కాబట్టి మనం అన్ని యొక్క విజయాలు మనం సాధించగలిగాం. ఈసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి యూనియన్ ప్రెసిడెంట్లు అందరూ, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఏ ప్రోగ్రామ్ తలపెట్టినా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంతకంటే గొప్ప విజయాలు సాధించి చూపిద్దాం. ఈసారి చెప్పకుండానే సాధించి చూపిద్దామని మీ అందరూ తెలియజేస్తూ మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. All right.
మీ వాడికి ఇచ్చేసి